Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss topic straight lines, exercise 9b, 6th problem. Roman number 2 లో 6th problem అన్నమాట. ఇది మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. 6th and 7th problem. సో మనల్ని P A comma B is the midpoint of a line segment between x-axis. Show that the equation of the line is x plus a plus y by b equals to 2. అంటే ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారంటే x-axis, y-axis. సో y-axis ఇదని x-axis ఇలా ఇది అనుకుంటే ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఏమంటున్నారు, లైన్ సెగ్మెంట్ యాక్సిస్కి మధ్యలో ఉన్నాయి, మధ్యలో ఒక లైన్ ఫామ్ అయి ఉంది. సో ఇలా ఫామ్ అయ్యింది, ఎలాగైనా ఫామ్ అయి ఉండొచ్చు. సో ఇలా ఫామ్ అయి ఉంటే దీని యొక్క మిడ్ పాయింట్, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే పి ఏ కమా బి అని ఫైండ్ అవుట్ చెప్తున్నారు. సో ఇక్కడ ఏ పాయింట్ ఉంది, ఇక్కడ బి పాయింట్ ఉంది అనుకుందాం. సో ఏ వై యాక్సిస్ మీద ఉంది, అప్పుడు వై యాక్సిస్ యొక్క పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ ఉంటుంది. అదేవిధంగా బి పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0. సో మనం ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూస్ చేసుకొని మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 2 పాయింట్స్ తెలిస్తే మనం ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. షో దట్ ద ఈక్వేషన్, ఇలా ఈ ఈక్వేషన్ x by a plus y by b equal to 2 అని మనం చెప్తామన్నమాట. సో దీనికోసం ఇప్పుడు మనం సొల్యూషన్ లెట్, ఇప్పుడు ఇది మనం పాయింట్ ఏబీబీ ద లైన్ సెగ్మెంట్ అనుకున్నాం కాబట్టి ఇవి పాయింట్స్ రాసుకుందాం. సో లెట్ ఏబీబీ ద లైన్ సెగ్మెంట్, 2 పాయింట్స్ మధ్యలో ఉండేదాన్ని మనం ఏమంటాం, లైన్ సెగ్మెంట్. సో ఏ ఒక పాయింట్, బి ఒక పాయింట్ మధ్యలో ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ద యాక్సిస్. సో అండ్ ఇదేమవుతుంది, లెట్ ఏ పాయింట్ ఏమవుతుంది, పి ఏ కామా బి. ఇక్కడ గివెన్ ఏమని ఇచ్చారు, పి ఏ కామా బి ఈజ్ ద మిడ్ పాయింట్. సో ఇట్స్ మిడ్ పాయింట్, దీని యొక్క మిడ్ పాయింట్ పి. లెట్ ఏ పాయింట్ ఎలా ఫామ్ అయింది, మనకి వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0 కామా వై, అదేవిధంగా అండ్ బి ఈక్వల్స్ టు ఎక్స్ కామా 0. మిడ్ పాయింట్ తెలుసు మన మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది, సో మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సో మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని ఎక్స్ కోఆర్డినేట్ని వై కోఆర్డినేట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసి మన ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది, x by a plus y by b ఈక్వల్స్ టు 2 అని. సో మిడ్ పాయింట్ ఏమని చెప్పారు ఇక్కడ, ఏ కామా బి. సో మనం ఇక్కడ ఏ కామా బి మిడ్ పాయింట్. ఇప్పుడు x1 ఎంత, ఇది x1, ఇది y1, ఇది x2, y2. సో x1 ఎంత, 0 ప్లస్ x2 బై 2 ప్లస్ y ప్లస్ 0 బై 2. ఓకే, సో ఇంప్లాయిస్ ఏ కామా బి ఎక్స్ బై 2 వై బై 2. మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ కావాలి. సో మనం దీన్ని ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు ఎక్స్ కోఆర్డినేట్కి ఈక్వల్. సో ఎక్స్ బై 2 ఈక్వల్స్ టు ఏ, ఎక్స్ బై 2 ఈక్వల్స్ టు ఏ అండ్ వై కోఆర్డినేట్ వై బై 2 ఈక్వల్స్ టు బి. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 2a. సో ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ న్యూమరేటర్లో వస్తుంది. సో y ఈక్వల్స్ టు ఇది కూడా అదేవిధంగా 2b.
సో ఎక్స్ కోఆర్డినేట్ తెలుసు, వై కోఆర్డినేట్ తెలుసు. థస్ ఇప్పుడు పాయింట్స్ ఏమైనాయి మనకి? థస్ ద పాయింట్స్ a equals to 0, 2b, b equals to 2a, 0 అంతే. సో మనకిప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం ఇప్పుడు. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, అదే మనకి ఈక్వేషన్ ఏమైంది ఇప్పుడు? ఇంటర్సెప్ట్ యాక్సిస్ మధ్యలో ఇంటర్సెప్ట్ ఫామ్ కదా లైన్ వస్తుంది. సో లైన్ యొక్క ఈక్వేషన్. సో మనం ఇప్పుడు ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు వై బై బి ఈక్వల్స్ టు 1. సో మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ పాయింట్స్ని. సో ఇప్పుడు ఎక్స్ బై ఏ ఎంత? 2a, ఎక్స్ కోఆర్డినేట్ 2a ప్లస్ వై కోఆర్డినేట్ 2b. సో 2b ఈక్వల్స్ టు 1. ఇప్పుడు 1/2ని మనం ఇందులో నుంచి కామన్ తీస్తే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1 ఇంప్లాయిస్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 2. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. మనల్ని షో చేయమని చెప్పిన ఈక్వేషన్ ఇదేనా? సో ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 2 అంతే. సో ఫామ్ అయిపోయింది. మనల్ని ఇక్కడ ఏమని చెప్పారు? సో ఏ కామా బి ఒక మిడ్ పాయింట్ అయితే, లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఏబి అయితే ఆ ఈక్వేషన్ని మనల్ని ఈ విధంగా షో చేయమని చెప్పారు. సో మనం ఈ మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా యూస్ చేసుకొని ఇందులో మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా అది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఇప్పుడు ఇది షో చేసామన్నమాట. సో మనం నెక్స్ట్ 7th ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ RH, K divides a line segment between the axes in the ratio 1:2. Find the equation of the line. ఇప్పుడు మనం 6th క్వశ్చన్ని 7th క్వశ్చన్ని కంపేర్ చేసుకుందాం. మనం ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. కానీ ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఇచ్చేసి ఈ విధంగా షో చేయండి అని చెప్పారు. సో మనం రెండిట్లో కామన్గా కనుక్కోవాల్సింది ఈక్వేషనే. మళ్ళీ ఇక్కడ మిడ్ పాయింట్ అన్నారు. ఆ క్వశ్చన్లో PA, B అనేది మిడ్ పాయింట్ అన్నారు. ఇక్కడ H, K అనేది ఈ లైన్ సెగ్మెంట్కి 1:2 రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్తున్నారు. సో మనం ఇక్కడ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం అంతే. 6th ప్రాబ్లమ్కి 7th ప్రాబ్లమ్కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు సొల్యూషన్ అదే ఆ ప్రాబ్లంలో ఏ విధంగా అనుకున్నామో లెట్ 6th ప్రాబ్లంలో లెట్ AB be the line segment between the axes. ఇప్పుడు ఇదేమవుతాయి పాయింట్స్ మనకి? లెట్ ఏ వచ్చి x, 0 అవుతుంది. అదేవిధంగా B వచ్చి 0, y అవుతుంది. సో మనం ఇక్కడ ఒక నిమిషం x యాక్సిస్ మీద ఏ పాయింట్, y యాక్సిస్ మీద B పాయింట్. సో ఏ పాయింట్ ఏమైంది? x, 0, y పాయింట్ 0, y. ఇప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ R ఉంటే ఇది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో మనం 1:2 రేషియోలో డివైడ్ చేస్తే మనకి కోఆర్డినేట్స్ యొక్క ఫార్ములా తెలుసు. సో మనం ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ H, K divides AB in the ratio 1:2.
So the coordinates of the point h comma k is అంటే ఇప్పుడు h comma k వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. h comma k ఈక్వల్స్ టు ఏం ఫార్ములా అంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. అదేవిధంగా m ఇస్ my2 ప్లస్ ny1 బై m ప్లస్ 1. ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. సో m ఈస్ టు n అంటే ఇది m, ఇది n అనమాట. సో x1 y1 x2 y2. ఇప్పుడు మనం ఈ పాయింట్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. h comma k ఈక్వల్స్ టు m1 x2 0 ప్లస్ n2 x1 x బై 1 ప్లస్ 2 m1 y2 y ప్లస్ n ఎంత 2. సో y1 0 m ప్లస్ n ప్లస్ n అంటే 1:2 కదా. సో 1 ప్లస్ 2 1 ప్లస్ 2. సో ఇప్పుడు మనం దీన్ని h comma k వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. h comma k ఈక్వల్స్ టు 2x బై 3 y బై 3 implies h ఈక్వల్స్ టు 2x బై 3 అండ్ k ఈక్వల్స్ టు y బై 3. ఇప్పుడు మనకు కావాల్సింది x వాల్యూ. సో 2x ఈక్వల్స్ టు 3h. సో ఈ 3 ఇటు సైడ్ వెళ్తే 3h అయింది. సో ఇక్కడ y ఈక్వల్స్ టు ఈ 3 ఇటు సైడ్ వెళ్ళితే సో 3k. x వాల్యూ ఏమైంది మళ్ళీ x ఈక్వల్స్ టు 3h బై 2. ఈ 2 ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే డినామినేటర్లో వస్తుంది కాబట్టి బై 2 అండ్ y ఈక్వల్స్ టు 3k. ఇప్పుడు పాయింట్ ఏమైనా ఈ పాయింట్స్ మనకి ద పాయింట్స్ a ఈక్వల్స్ టు 3h బై 2 0 b ఈక్వల్స్ టు 0 3k. సో మనకి 2 పాయింట్స్ తెలుసు. ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ మనకి ఈ ఫామ్లో ఈ ఫామ్లో షో చేయమని చెప్పారు 6th ప్రాబ్లంలో. కాబట్టి మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ని యూస్ చేసుకొని మనం షో చేసాము. అదేవిధంగా ఇక్కడ మనల్ని ఎలా అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఇక్కడ మనకి తెలుసు ఈక్వేషన్ 2 పాయింట్స్ తెలిసి ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏమవుతుంది. దెన్ ద ఈక్వేషన్ ఈస్ y మైనస్ y1 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 x మైనస్ x1. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే y1 ఇది x1 y1 x2 y2 అనమాట. సో y1 0 y2 ఎంత 3k 0 x2 0 మైనస్ 3h బై 2 x1 x మైనస్ ఆఫ్ 3h బై 2. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వల్స్ టు 3k బై మైనస్ ఆఫ్ 3h బై 2 h మైనస్ 3h బై 2. ఇప్పుడు ఇదేమైంది 3 గెట్ క్యాన్సల్. సో ఈ 2 ఇక్కడ రెసిప్రోకల్లో ఉంది. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది, న్యూమరేటర్లో వచ్చేస్తుంది. సో 2k బై h x మైనస్ 3h బై 2. ఈ హెచ్ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ తెప్పించుకుందాం. ఇప్పుడు ఇదేమవుతుంది hy
ఈక్వల్స్ టు ఈ టర్మ్స్ ఈ 2 మైనస్ 2kని ఈ టర్మ్కి సపరేట్ చేద్దాం. అప్పుడు మైనస్ 2kx మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 2 3 6h బై 2. సో ఇక్కడ మళ్ళీ 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోయి మనకి ఇప్పుడు ఏం టర్మ్ మిగులుతుంది, హెచ్వై మైనస్ 2kx ప్లస్ 3h. ఇప్పుడు మనకి ఏ ఫామ్లో రాసుకుందాం, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఏ ఫామ్లో రాసుకున్నామంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఈ ఫామ్లో రాసుకుందాం. మైనస్ ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. సో 2kx మనం y టర్మ్ని ఏం మార్చలేదు, సో ప్లస్ సేమ్ అలానే ఇది ప్లస్ వచ్చి ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో మైనస్ 3h ఈక్వల్స్ టు 3h. ఇక్కడ kని మిస్ చేసేసాం, ఇక్కడ k కూడా వస్తుంది ఈ టర్మ్లో 6kh అండ్ 6kh, ఇక్కడ 3kh ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో మనం ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం, 6th and 7th ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ని మనం కంపేర్ చేసుకున్నామంటే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, ఎక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి పర్టికులర్గా మిడ్ పాయింట్ అని చెప్పేశారు కాబట్టి మనం మిడ్ పాయింట్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ రేషియోతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ రేషియోస్ యొక్క కోఆర్డినేట్స్ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసాం. మనల్ని ఇక్కడ ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనం ఇంటర్సెప్ట్ ఫైండ్ ఈక్వేషన్ చేసి ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మామూలుగా ఫైండ్ ద ఈక్వేషన్ చెప్పారు కాబట్టి మనం మామూలుగా బేసిక్గా మన జనరల్ లీనియర్ ఈక్వేషన్లో మనం ఇక్కడ ఈ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇఫ్ యూ వాంట్ మీ టు సాల్వ్ ఎనీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ from any chapter, let me know in the comments so that I will upload in the next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.